హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ నా ఛానల్ని మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. స్వాతి నరేష్ పుట్టపర్తిని. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, చూసారా అండి? అమ్మమ్మ గారి గార్డెన్. ఆ గార్డెన్లో పండిన, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పండిన టమాటాలతో టమాటా పచ్చడి మా పిన్ని చేసిందండి ఊరికి వెళ్ళినప్పుడు. ఆ టమాటా పచ్చడిని చాలా బాగుందండి. రోట్లో నూరాము. ఎలా చేసామో చూడండి. ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని పచ్చిమిర్చి వేసి కాస్త ఆయిల్ పోసి పచ్చిమిర్చి మగ్గాక కాస్త జీలకర్ర వేసుకొని అది కూడా మగ్గాక ఒక బౌల్లోకి తీసుకుంటున్నామండి. ఇప్పుడు కట్ చేసిన మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పండించిన టమాటాలు ఉన్నాయి, చూసారా అండి? అవి తీసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కొని కట్ చేసుకొని ఇప్పుడు ఈ కళాయిలో వేసుకున్నామండి. అదే కళాయిలో వేసుకున్నాము టమాటాలు. ఇంట్లో పండించిన కూరగాయలతో తింటే ఆనందమే వేరండి. మన చేతులతో పండించిన కూరగాయలు తింటే ఇంకా సంతోషమే వేరు. కొద్దిగా ఆయిల్ వేసిందండి మా పిన్ని చేసిందండి. కొద్దిగా పసుపు వేసింది. మీరు కూడా మీ ఇంటి వాతావరణాన్ని ఎవరైతే ఆస్వాదిస్తున్నారో కమెంట్ చేయండి. అలాగే మీ ఇంటి దగ్గర కాస్త ప్లేస్ ఉన్న కూరగాయలను పండించుకుంటూ ఉంటున్నారా? టమాటాలు మగ్గాయి, చూసారా? టమాటాలు మగ్గిన తర్వాత కాస్త కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర ఆ వేడికే మగ్గిపోతుందండి. మన ఇంట్లో మన చేతులతో పండించిన తింటే సంతోషమే వేరండి. ఇక్కడ చూసారా రోల్ ఎంత పెద్దగా ఉందో మా అమ్మమ్మ వాళ్ళది. రోట్ని నీట్గా కడుక్కొని పచ్చిమిర్చి జీలకర్ర వేసి ఉప్పు కూడా వేసి దంచుతున్నామండి. మీరు ఎప్పుడైనా రోటిలో పచ్చడి నూరారా అండి? దంచారా ఇలా? అయితే మేము అనుకుంటున్నామండి, అప్పుడు పచ్చడి నూరేటప్పుడు కరెంటు పోయిందండి. అప్పట్లో ఇలా రోల్లోనే పచ్చడి చేసుకునే వాళ్ళు. ఇప్పుడంటే మిక్సీలు, గ్రైండర్లు అవన్నీ వచ్చాయి కదండి. కరెంటు పోయింది. కరెంట్ లేకపోయినా కానీ ఈ రోలు ఉంటే చాలు, హాయిగా రోట్లో పచ్చడి నూరేసుకొని హాయిగా వేడివేడి అన్నంలో తినేస్తామని అనుకుంటున్నామండి. ఇప్పుడు వెల్లుల్లి వేసి దంచుతున్నాము. చూసారా ఎంత పెద్ద రోలో? ఆ రోట్లో మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళినప్పుడు అప్పలు చేసుకునే వాళ్ళమండి. అరిసెలు కూడా ఇందులోనే మా పెద్ద మామయ్య, చిన్న మామయ్య, అమ్మమ్మ, నా పిన్ని, అమ్మ వీళ్ళందరూ కలిసి అరిసెలకి పిండి ఈ రోల్లోనే దంచేవాళ్ళు. దంచి జల్లెడబట్టి అరిసెలు చేసుకునే వాళ్ళండి. చాలా బాగుండేవి. మన చేతులతో దంచి చేసిన టేస్టే వేరండి. ఇప్పుడు మగ్గబెట్టుకున్న టమాటాల కూడా ఆ రోట్లో వేసి దంచాము. మా పిన్ని చెప్తుందండి, జాగ్రత్త వేడిగా ఉందని చెప్తుంది. మీలో ఇంకా ఎంతమంది రోటిలోనే పచ్చడి చేసుకుంటున్నారు, రోళ్ళలోనే పచ్చడి చేసుకొని తింటున్నారు? కామెంట్ చేయండి. ఎంతైనా మిక్సీలో చేసిన పచ్చడి టేస్ట్ ఉండదండి. ఇట్లా రోలు అవైలబుల్లో ఉన్న వాళ్ళు రోట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్లా బరకగా కచ్చా పచ్చగా నూరితేనే బాగుంటుందండి. ఇంకా మా పిన్ని తీసుకొని నూరుతుంది. ఏం లేదండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పచ్చడి చేసిందండి. జస్ట్ జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటాలు, ఉప్పు, అంతే అండి, పసుపు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టమాటా రోటి పచ్చడి చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోయింది. ఆ రోజు చాలా కుమ్మేసామండి టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలోకి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ని చూడండి. అట్లాగే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పండిన టమాటాలతో రోటి పచ్చడి చేశామండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.